మల్టీలింగ్వల్ స్టార్ మాధవన్ తన కెరీర్లో స్పెషల్ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు రివీల్ చేశారు. మాధవన్ స్వయంగా నటించి దర్శకత్వం వహించిన సినిమా రాకెట్రీ. ఈ మూవీలో రెండు డిఫరెంట్ లుక్స్ లో కనిపించిన మాధవన్ ఆ లుక్ చేంజ్ కోసం తాను పడిన కష్టం గురించి వివరించారు. ఇస్రో సైంటిస్ట్ నంబి నారాయణ్ లైఫ్ ఆధారంగా తెరకెక్కిన సినిమా రాకెట్రీ ది నంబి ఎఫెక్ట్. మాధవన్ టైటిల్ రోల్లో నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ సినిమాను తమిళ్తో పాటు హిందీ, ఇంగ్లీష్, తెలుగు భాషల్లో రిలీజ్ చేశారు. కమర్షియల్గా బిగ్ హిట్ కాకపోయినా విమర్శకుల ప్రశంసలు అందుకుంది రాకెట్రీ. కోవిడ్ టైంలో ఎన్నో వాయిదాలు, ఇబ్బందులు పడి ఆడియన్స్ ముందుకొచ్చింది మూవీ. అయితే రిజల్ట్ సంగతి ఎలా ఉన్నా మాధవన్ కెరీర్లో ఓ స్పెషల్ మూవీగా నిలిచింది రాకెట్రీ. అందుకే ఇప్పటికీ ఛాన్స్ వచ్చిన ప్రతిసారి ఆ సినిమాకి సంబంధించిన ఇన్సిడెంట్స్ ని గుర్తు చేసుకుంటూనే ఉన్నారు మాధవన్. తాజాగా ఈ మూవీ కోసం లుక్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం తాను పడిన కష్టం గురించి చెప్పారు మాధవన్. కేవలం 21 రోజుల్లోనే ఓల్డేజ్ లుక్ నుండి యంగ్ లుక్ లోకి మారిపోయానని గుర్తు చేసుకున్నారు. ఓల్డ్ లుక్ లో కాస్త బరువు పెరిగి పొట్ట ఉన్న వ్యక్తిగా యంగ్ లుక్ లో ఫిట్ బాడీతో కనిపిస్తారు మాడీ. ఈ చేంజ్ ఓవర్ కోసం జస్ట్ 3 వీక్స్ మాత్రమే టైం తీసుకున్నారట మాధవన్. లుక్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం ఎలాంటి వర్కౌట్స్, మెడికేషన్ తీసుకోలేదని జస్ట్ డైట్ మార్చుకోవటం ద్వారా ఆ చేంజ్ ఓవర్ ని సాధించానని చెప్పారు మాధవన్. ఆ టైంలో తాను పాటించిన డైట్ హ్యాబిట్స్ ఇప్పటికే తనకు హెల్ప్ అవుతున్నాయంటున్నారు మాధవన్.